అది శాంతి కాముక దేశం. రెండు ప్రపంచ యుద్ధాలు వచ్చినా ఆ దేశం మాత్రం తటస్థంగా ఉండిపోయింది. శాంతియుతంగా ఉన్న ఆ దేశం ఇప్పుడు యుద్ధం వస్తోందని భయపడుతోంది. అక్కడి సైన్యం యుద్ధానికి సిద్ధమవ్వాలని పిలుపునిస్తోంది. స్వయంగా ఆర్మీనే యుద్ధ ఘంటికలు మోగించడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఒకవైపు సరిపడా ఆహారంతో పాటు బంకర్లను ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొందరు మాత్రం కావాలనే ఆర్మీ ప్రభుత్వం కలిసి భయపెడుతున్నట్లు ఆరోపిస్తున్నారు. నిజంగానే ఆ దేశం ఇప్పుడు యుద్ధ ముప్పును ఎదుర్కొంటుందా అంటే సమీపంలోని ఏ దేశమూ అలాంటి సంకేతాలు ఇవ్వడం లేదు. మరి యుద్ధం వస్తోందని ఎందుకు ఆ దేశం భావిస్తోంది? యుద్ధంపై ఆ దేశానికి ఉన్న సమాచారం ఏంటి? ప్రజలను యుద్ధానికి ముందే ఎందుకు సన్నద్ధం చేస్తోంది? వాజ్ ది స్టోరీ. స్వీడన్ యుద్ధానికి దిగుతుందా? స్వీడిష్ ఆర్మీ యుద్ధ ప్రకటనలు ఎందుకు చేస్తోంది? స్వీడన్ ఉత్తర యూరోప్ కు చెందిన ఒక దేశం. స్కాండినేవియా ద్వీపకల్పంలో ఉంటుంది. వైశాల్యం పరంగా చూస్తే ఐరోపాలో అతి పెద్ద దేశం స్వీడన్. ఈ దేశంలోని ప్రజలు 80% మంది నగరాల్లోనే నివసిస్తారు. నార్డిక్ కంట్రీ ప్రజల జీవన ప్రమాణాలు చాలా మెరుగ్గా ఉంటాయి. 18వ శతాబ్దం ప్రారంభ నాటికే యూరోప్లోని శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా మారింది. 1814లో నార్వేతో స్వీడన్ యుద్ధం చేసింది. స్వీడన్ చేసిన చివరి యుద్ధం కూడా అదే. ఆ తర్వాత యుద్ధాల జోలికి వెళ్లమని నార్డిక్ దేశం తేల్చి చెప్పేసింది. 1914 జూలైలో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆ సమయంలో ప్రపంచ దేశాలు రెండు గ్రూపులుగా చీలిపోయాయి. యుద్ధంతో యూరోప్ అల్లకల్లోలానికి గురైంది. ఆ సమయంలో కూడా స్వీడన్ తటస్థంగా ఉంది. ఏ గ్రూపునకు మద్దతు ఇవ్వలేదు. రెండో ప్రపంచ యుద్ధంలోనూ స్టాక్ హోమ్ ఇదే వైఖరిని కనపరిచింది. శాంతి కాముక దేశంగా స్వీడన్ పేరు తెచ్చుకుంది. అక్కడి ప్రజలు కూడా సహృదయులన్న పేరును సంపాదించుకున్నారు. యుద్ధం భయంతో వచ్చిన ప్రజలను అక్కున చేర్చుకున్నారు. 200 ఏళ్లుగా ఎలాంటి యుద్ధం లేకుండా తన మార్కును స్వీడన్ కొనసాగించింది. అయితే ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో స్వీడన్ తీవ్ర ఆందోళనకు గురైంది. ఒకవేళ రష్యా దాడి చేస్తే తమ పరిస్థితి ఏమిటంటూ ఆ దేశంలో అంతర్మథన మొదలైంది. ఇప్పుడు ఏకంగా యుద్ధానికి స్కాండినేవియన్ ద్వీపదేశం రెడీ అవుతోంది. అయితే ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో స్వీడన్ తీవ్ర ఆందోళనకు గురైంది. ఒకవేళ రష్యా దాడి చేస్తే తమ పరిస్థితి ఏమిటంటూ ఆ దేశంలో అంతర్మథనం మొదలైంది. ఇప్పుడు ఏకంగా యుద్ధానికి స్కాండినేవియన్ ద్వీపదేశం రెడీ అవుతోంది. ఎందుకు యుద్ధానికి సిద్ధమవుతోంది? ఏ దేశంతో స్వీడన్ పోరాడనుంది? స్వీడన్ రక్షణ శాఖ ఇటీవల యుద్ధ హెచ్చరికల్ని జారీ చేసింది. స్వీడన్ ను యుద్ధం ముంచేయనుందని, ప్రజలంతా అందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చింది. దీంతో స్వీడిష్ ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. పలువురు భారీగా ఆహారాన్ని కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు బాంబు షెల్టర్లు ఏర్పాటు చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. ఇంకొందరు మాత్రం ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అయితే నిజంగానే స్వీడన్ యుద్ధానికి దిగుతుందా లేక కేవలం భయాందోళనలకు గురిచేస్తోందా? 2 దశాబ్దాలుగా ఎలాంటి సంఘర్షణను ఎదుర్కోనని దేశం ఇప్పుడు యుద్ధంలో గెలవగలదా అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. అసలే యూరోప్ లో 2 ఏళ్లుగా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది. ఇప్పుడు దక్షిణాసియాలో హమాస్ ఇజ్రాయిల్ యుద్ధంతో ప్రపంచం తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఈ తరుణంలో స్వీడన్ యుద్ధ ప్రకటన చేయటం అందరినీ కలవరపరుస్తోంది. నిజానికి స్వీడన్ తో ఇప్పటికిప్పుడు పొరుగు దేశాలు కయ్యానికి దిగే సూచనలు లేవు. ఉక్రెయిన్ యుద్ధం విస్తరించి స్వీడన్ దిశగా వెళ్లే ఛాన్సులు కూడా లేవు. అలాంటప్పుడు స్వీడన్ రక్షణ శాఖ ఎందుకు ఇలాంటి ప్రకటన చేసింది అన్నది చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే జనవరి 8న స్వీడన్ టాప్ డిఫెన్స్ అధికారికి ఓ వార్నింగ్ వచ్చింది. బహుశా స్వీడన్ యుద్ధానికి దిగే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అది విన్న ప్రజలు ఒక్కసారిగా స్తంభించిపోయారు. రక్షణ శాఖ నుంచి యుద్ధ వార్నింగ్ వచ్చిన కొన్ని రోజులకే తాజాగా స్వీడన్ మిలిటరీ చీఫ్ మిఖాయిల్ బైడెన్ సైతం అలాంటి ప్రకటన చేశారు. స్వీడిష్ ప్రజలు మానసికంగా యుద్ధానికి సిద్ధమై ఉండాలని ప్రకటించారు. నిజానికి 2022 ఫిబ్రవరి 24న ఉన్నట్టుండి ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించింది. యూరోప్ సరిహద్దులో యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధం 700 రోజులకు చేరువవుతోంది. ఆ తర్వాత ఈ వివాదం మరింతగా విస్తరించింది. ప్రధానంగా నార్డిక్ దేశాలు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. ఎందుకంటే రష్యా సరిహద్దుకు నార్డిక్ దేశాలు ఫిన్లాండ్, స్వీడన్, నార్వే సమీపంలో ఉంటాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తమ దేశాలపై కూడా దాడి చేసే అవకాశం ఉందని టెన్షన్ పడ్డాయి. ఈ క్రమంలో రక్షణ కూటమి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటోలో చేరాలని నిర్ణయించాయి. ఈ క్రమంలో నాటోకు స్వీడన్, ఫిన్లాండ్ దరఖాస్తు చేసుకున్నాయి. గత ఏడాది ఫిన్లాండ్ నాటో కూటమిలో చేరిపోయింది. కానీ స్వీడన్ ఎంట్రీ మాత్రం ఆగిపోయింది. ఈ ఏడాది పక్కగా నాటో కూటమిలో చేరుతామని ఆశిస్తోంది. నాటోలో చేరితే దేశ భద్రతకు అదనపు బలం చేకూరుతుంది. అయితే 200 ఏళ్లుగా స్వీడన్ ఆర్మీని బలోపేతం చేయడాన్ని పట్టించుకోలేదు. ఇలాంటి సమయంలో నాటోలో చేరాలని అనుకోవడం కఠినమైన ఎంపిక. కానీ దాని బిడ్ నిలిచిపోయింది. స్వీడన్ నాటో దరఖాస్తు ఇంకా ఆమోదించబడలేదు. అందుకు తుర్కియే, హంగేరీ అభ్యంతరం చెబుతున్నాయి. దీంతో నాటోలో చేరికకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే రక్షణ శాఖ అధికారులు యుద్ధం వస్తుందన్న వార్నింగ్ ఇవ్వడంతో స్వీడన్ లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి.
చిన్నారుల విషయంలో అక్కడి ప్రజలు టెన్షన్ పడుతున్నారు. యుద్ధం విషయంలో స్వీడన్ లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. పలు హెల్ప్ లైన్లకు చిన్నారులు కాల్ చేసి త్వరలో మనం యుద్ధానికి వెళ్తున్నామా అంటూ ప్రశ్నిస్తున్నారు. బాంబు షెల్టర్ల కోసం వెతకడం 3500% పెరిగింది. పౌరులు సంక్షోభం లేదా యుద్ధం వస్తే అనే బుక్లెట్ ను తెగ డౌన్లోడ్ చేసుకుంటున్నారు. నిజానికి రెండో ప్రపంచ యుద్ధం సమయంలో స్వీడన్ ప్రజలు భారీగా ఈ బుక్ ను కొనుగోలు చేశారు. ఆ తర్వాత 2014లో క్రిమియాను రష్యా ఆక్రమించుకున్న సమయంలోనూ ఈ బుక్లెట్ మళ్లీ విడుదల చేశారు. పౌరులు ఆ బుక్లెట్ ని మళ్లీ కోరుకుంటున్నారు. ఈ బుక్లెట్ డౌన్లోడ్లు 900% పెరిగాయి. స్వీడన్ పౌరులకు నిర్బంధ విధులను పునః ప్రారంభిస్తోంది. ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత నిర్బంధ విధులకు స్వీడన్ గుడ్ బై చెప్పేసింది. కానీ ఇప్పుడు ఈ నిర్బంధ విధులు మళ్లీ తిరిగొచ్చాయి. ఈ విధుల్లో భాగంగా అత్యవసర సేవలు, విద్యుత్ సరఫరా, సంక్షోభ సమయంలో వ్యవహరించాల్సిన తీరుపై ప్రజలకు శిక్షణనిస్తోంది. అదనంగా సైన్యంలో చేరాలన్న పిలుపులు కూడా పెరిగాయి. అయితే సైన్యంలోకి అందరూ చేరాల్సిన అవసరం లేదు. కానీ జనాభాలో ఏటా కొద్ది మందిని సైన్యంలో పనిచేయాలని పిలుస్తున్నారు. ఏటా 1,00,000 మందికి స్వీడన్ ఆర్మీ శిక్షణ ఇస్తోంది. ఈ పరిణామాలు చూస్తుంటే నిజంగానే స్వీడన్ యుద్ధానికి దిగుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి యూరోప్ అంతటా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పైగా స్వీడన్ నాటో బిడ్ ఇప్పటికీ అస్థిరంగానే ఉంది. గతేడాది స్వీడన్ లో భద్రతా బలగాలు పలువురిని అరెస్ట్ చేశాయి. వారంతా రష్యా కోసం గూఢచర్యం చేస్తున్నారని భద్రతా బలగాలు ఆరోపించాయి. బాల్టిక్ సముద్రంపై సైబర్ దాడులు జరిగాయి. దేశంలో జీపీఎస్ జామింగ్ సంఘటనలు కూడా పెరుగుతున్నాయి. పైగా బాల్టిక్ తీరంలో మాస్కో సైన్యం కసరత్తులు ప్రారంభించింది. నిజానికి నెపోలియన్ హయాంలో యుద్ధం చేసిన స్వీడన్ ఇప్పటి వరకు పోరాటం చేసిందే లేదు. అలాంటిది ఇప్పుడు యుద్ధం కోసం కసరత్తులు చేయడం స్వీడన్ పౌరుల్లో ఆందోళన కలిగించే అంశమే. ఆర్మీ చీఫ్ హెచ్చరికల్ని స్వీడన్ లో చాలా మంది భయాన్ని కలిగించేందుకు చేసిన పనిగా నమ్ముతున్నారు. ప్రభుత్వం, సైన్యం ఈ ప్లాన్ వేసినట్టు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం కావాలనే ఇలా చేస్తోందంటూ మండిపడుతున్నారు. అదే సమయంలో ఆర్మీ వార్షిక బడ్జెట్ ను పెంచేందుకు ఇలాంటి ఎత్తుగడలు వేశారన్న వారు లేకపోలేదు. వాస్తవానికి యుద్ధం ఎప్పుడూ ఓ ఛాన్సుగా ఉంటుంది. ముఖ్యంగా ఐరోపాలో అస్థిరత ఎక్కువగా నెలకొన్న ప్రాంతంలో యుద్ధం వస్తుందనడాన్ని కొట్టేయలేం. కానీ స్వీడన్ పై యుద్ధం చేసే ఉద్దేశాలు తమకు లేవని రష్యా కొట్టిపడేసింది. స్వీడన్ యుద్ధం గురించి కలలు కనడాన్ని ఇష్టపడుతోందంటూ మాస్కో ఎద్దేవా చేసింది. నిజానికి స్వీడన్ పై ఇప్పటికిప్పుడు యుద్ధానికి దిగే దేశం ఏదీ లేదు. ఒకవేళ యుద్ధమే వచ్చినా ముందు వరుసలో ఫిన్లాండ్ ఉంటుంది. అంటే స్వీడన్ వరకు యుద్ధం వచ్చేంత తీవ్రమైన పరిస్థితులు యూరోప్ లో ఇప్పటికిప్పుడైతే లేవు.